హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఫస్ట్ అయితే అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. తర్వాత క్రిస్మస్ రోజు చూడండి నేను చేసిన స్పెషల్ ఐటమ్స్ అయితే చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి. మ్యారినేషన్ చేసి పెట్టేశాను ఫస్ట్ చికెన్ని. తర్వాత రైస్ కూడా తీసుకున్నానండి, బాస్మతి రైస్. చికెన్ బిర్యానీ చేద్దామని చూడండి. కర్రీకి కూడా చికెన్ ఫ్రై చేద్దామని అనుకున్నాను. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే బిర్యానీ చేసేద్దాం. ఫస్ట్ నెయ్యి అయితే వేసుకున్నానండి, 2 స్పూన్లు. ఈ స్టీల్ తపాలలో చేస్తున్నాను. చూడండి, 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను. అందులో ఫస్ట్ కరివేపాకు ఇలా వేస్తున్నానండి. కరివేపాకు తినడం వల్ల మనకి హెయిర్కి చాలా మంచిది కదండి. అందుకు ప్రతి కర్రీలో కూడా నేను కరివేపాకు అయితే వేస్తానండి. చూడండి, తర్వాత పచ్చిమిరపకాయలు కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇలా వేసేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ కూడా ఇలా పొడుగ్గా కట్ చేసేసుకొని ఓన్లీ ఒక ఆనియన్ మాత్రమే ఇలా వేసుకున్నాను. క్రిస్మస్ రోజండి ఇలా మేమైతే చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము. చూడండి, బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసాను. చక్కగా ఇలా అవి కూడా వేసాక కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలండి. చూడండి, ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఇలా బాగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ అయితే అన్నీ కలిపేసి పెట్టేసుకున్నాం కదండి. పెరుగు కూడా వేసి చక్కగా అన్నీ కలిపేసి పెట్టేసుకున్నానండి. ఉప్పు, కారం, మసాలా పౌడరు అన్నీ మొత్తం పెరుగు అన్నీ వేసి చికెన్ అయితే ఇలా కలిపేసి పెట్టేసుకున్నాను. బిర్యానీకి వేరేగా, చికెన్ ఫ్రైకి వేరేగా కలిపేసి అలా మ్యారినేషన్ కోసం పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ చికెన్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ బాగా కొంచెం ఫ్రై అయిపోయి ఇందులోనే కుక్ అయిపోవాలండి. అంతవరకు మనం అలా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే దానిలోంచి చికెన్లోంచి వాటర్ అయితే వచ్చేస్తుంది. ఆ వాటర్ తోటే కుక్ అయిపోతుంది చికెన్ అయితే. మనకి బాగా కలుపుకొని అప్పుడు బాస్మతి రైస్ అయితే కడిగేసి పెట్టుకున్నానండి. ఒక 2-3 సార్లు కడిగేసి పెట్టేసుకున్నాను. అవైతే ఈ చికెన్ బాగా ఫ్రై అయినాక అప్పుడు ఈ రైస్ని వేసేస్తున్నానండి. కొంచెం ఇలా కలిపేసి పెట్టేసుకొని అప్పుడు వాటర్ కొలత వేసుకోవాలండి. కొలత ప్రకారం వాటర్ వేసుకోవాలి. నేనైతే ఆ గ్లాస్తో 3.5 గ్లాసులు పెట్టుకున్నానండి. 3.5 రైస్.
ఇంకా వాటికి వచ్చేసి 7 గ్లాసెస్ వేసాను వాటర్ అయితే. చక్కగా మనకి ఆ కొలత అయితే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర అయితే కట్ చేసేసి వేసేసానండి. తర్వాత సాల్ట్ కూడా ఇప్పుడు చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే మనం చికెన్కి సరిపడినంత మ్యారినేషన్లో వేసుకున్నాం కదా, ఇప్పుడైతే బిర్యానీకి సరిపడా మనం సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వేసుకొని ఇలా చూసుకుంటున్నాను సరిపోతుందా లేదా అని. ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా వేసేసుకోవాలండి. అన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసి ఇలా మూత అయితే పెట్టేసుకోవాలి. అప్పుడు పెద్ద మంట పెట్టేసి స్టవ్ని అలా మూత పెట్టేసి ఉడికించాలండి. తర్వాత పక్కన చికెన్ ఫ్రై కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. అందులో కరివేపాకు బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. చక్కగా ఇలా ఫ్రై చేసేసి పక్కకి తీసేస్తాను ఒక బౌల్లోకి. ఇలా చాలా బాగుంటుందండి చికెను. తర్వాత ఇది ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే, మూత తీసి చూస్తే ఇలా అయితే కుక్ అవుతుంది. చక్కగా పొంగొచ్చింది కదా, పొంగొచ్చేటప్పుడు కొంచెం మూత తీసేసి కలిపేసి చూసుకొని మంట తగ్గించేసుకోవాలండి బిర్యానీకి. ఇంకా అది చక్కగా ఉడికిపోతుంది. తర్వాత ఈ చికెన్ ఫ్రైలోకి కరివేపాకు అయితే వేపేసి పక్కకు తీసేసుకున్నాం కదా బౌల్లోకి. తర్వాత అదే ఆయిల్లోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న మిర్చి అయితే వేసేస్తాను, పచ్చిమిరపకాయలు. తర్వాత ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసేసాను. చక్కగా ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి, ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా. ఇలా కొద్ది ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకోవాలి. చూడండి, కొద్దిగా ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను. చికెన్ ఫ్రై కోసం కదా, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చికెన్ అయితే తీసుకున్నాం కాబట్టి ఒక 2 స్పూన్లు ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. మ్యారినేషన్ చేసేటప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో మిక్స్ చేశాను కాబట్టి ఇంతైతే వేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసేస్తున్నాను చికెన్కి సరిపడా. తర్వాత పసుపు కూడా వేసేస్తున్నాను, కారం, తర్వాత ధనియాల పొడి వేసుకుంటున్నాను. తర్వాత జీలకర్ర పొడి కూడా వేసేసానండి. తర్వాత చికెన్ మసాలా పౌడర్ వేస్తాను కదండి, అది కూడా వేసుకున్నాను. చూడండి, చక్కగా ఇలా కలిపేసుకొని ఆ చికెన్ మసాలా పౌడర్ కూడా చాలా బాగుంటుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది వేసాక. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా వాడతానండి అది. తర్వాత ఇలా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని ఫ్రై కోసం, ఇప్పుడు అదైతే వేసేస్తున్నానండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక అప్పుడు ఈ చికెన్ అయితే ఇందులో వేసేయాలి. చూడండి, చికెన్ అయితే ఇలా వేసేస్తున్నాను. ఇంకా వేసేసి ఇలాగా ఫ్రై చేసుకోవడమే. బాగా కలిపేసుకొని అన్నీ పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి.
చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా చక్కగా కలిపేసి మూత అయితే పెట్టేసుకోవాలండి. ఇంకా చక్కగా అది అయితే ఉడుకుతుంది. ఇంతలో బిర్యానీ అయితే చూడండి చక్కగా మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత చికెన్ అయితే ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వాటర్ అయితే ఫుల్గా వచ్చేస్తుంది, బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండేటప్పుడు మనం కరివేపాకుని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి బౌల్లో, అదైతే చక్కగా పౌడర్ లాగా చేత్తోనే నలిపేసుకొని చేసేసుకోవాలండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వేసేస్తే చక్కగా ఈ కరివేపాకు తలకు ఫ్లేవర్ అంతా ఉడికి ఆ వాటర్లో ఉడికి చక్కగా చికెన్కి పట్టుకుంటుంది. మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇంకా మనకి హెయిర్కి కూడా చాలా మంచిది కదా కరివేపాకు తినడం వల్ల. చూడండి ఇలా అయితే నేను వేసుకుంటున్నాను. చక్కగా కరివేపాకు పౌడర్ని వేసేసి ఇంకా చక్కగా అన్ని సైడ్ల పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. కలిపేసి మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ అంతా ఆ చికెన్కి పట్టుకుంటుంది. చూడండి చికెన్లోంచి ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడైతే మూత అయితే పెట్టేశానండి. ఒక్క 10 మినిట్స్ అలాగ మూత పెట్టి ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టేస్తుంది. ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి చక్కగా కలిపేసుకొని ఇంకా వాటర్ ఉంది కదా, అది మనం మూత తీసేసి కింద పెద్ద మంట పెట్టుకొని చక్కగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది. చికెన్ కూడా చక్కగా ఫ్రై అయిపోయి చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి తిని టేస్ట్ ఎలా ఉందనేది నాకు చెప్పండి. ఈలోపు కొత్తిమీర కూడా కట్ చేసేసి చక్కగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని ఇప్పుడు లాస్ట్లో స్టవ్ ఆపేసుకొని అప్పుడు పైన ఇలా వేసేసుకున్నానండి. తర్వాత చూడండి బిర్యానీ చికెన్ ఫ్రై పెట్టేసుకున్నాము. మా డిన్నర్ అండి ఇది. చూడండి టేస్ట్ అయితే ఎంత బాగా వచ్చిందండి. తర్వాత ఈవినింగ్ అయితే మేము చర్చికి అయితే వెళ్ళామండి. చర్చిలో ఎంత బాగా డెకరేషన్ చేశారు, చాలా బాగుంది. చూడండి మేము ఉండే ఏరియాలోనే చర్చిలు ఉన్నాయండి. అలాగా ఈవినింగ్ టైంలో క్యాండిల్స్ పట్టుకొని వెళ్ళామండి. క్యాండిల్స్ కూడా మేము నలుగురు చర్చిలో వెలిగించామండి. తర్వాత మా అపార్ట్మెంట్లో కూడా ఇలా డెకరేషన్ చేసి పెట్టుకున్నారండి క్రిస్మస్ ట్రీని. చాలా బాగుంది కదా. చూడండి మేము ఉండే ఏరియాలో చర్చిలు అయితే ఎంత బాగా ఉన్నాయో. చూడండి క్రిస్మస్ ట్రీ మా అపార్ట్మెంట్లో పెట్టారు. మా ఇంటి ఎదురుగే ఈ చర్చ్ అయితే ఉందండి. ఎంత బాగున్నాయి కదా. మీకు ఎలా అనిపించాయో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. ఇలా ట్రై చేసి